ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వచ్చవాయి మండలంలోని మల్కాపురం పోలంపల్లి గ్రామాల్లో ఉచిత ఇసుక అక్రమ తరలింపు సమస్యగా మారింది. మున్నేరు నది నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉచిత ఇసుకను అధికార పార్టీ నాయకులు కనుసన్నలో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇక మున్నేరు ఇసుక ట్రాక్టర్ ధర 10,000 రూపాయలకు పైబడి గిరాకీ ఉండటంతో తెలంగాణ నుండి ఖాళీ ట్రక్కులు తెచ్చుకుని ప్రభుత్వ ఇసుకను మార్చుకుంటున్నారు. అందుకు తెలంగాణ ట్రాక్టర్లకు 2,500 రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. గ్రామ చోట నాయకులను అడ్డుపెట్టుకుని వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు మండలాల్లో ఉన్న మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖలు ఈ ఘటనలు తెలిసినా కూడా నోరు మెదపడం లేదనే ఆరోపణలున్నాయి. కాసుల వర్షం కురిపిస్తున్న ఉచిత ఇసుక రాష్ట్ర సరిహద్దు దాటుతున్న అధికారులకి, నాయకులకి అక్రమాలు ఇస్తున్న ముడుపులపై ముఖ్యమంత్రి స్వయంగా విచారణ చేపట్టి ఉచిత ఇసుక రాష్ట్రం తరలి వెళ్లకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వచ్చవాయి మండలంలోని మల్కాపురం పోలంపల్లి గ్రామంలో ఉచిత ఇసుక అక్రమ తరలింపు సమస్యగా మారింది. మున్నేరు నది నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉచిత ఇసుకను అధికార పార్టీ నాయకుల కనుసన్నలో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. మున్నేరు ఇసుక ట్రాక్టర్ ధర 10,000 రూపాయలకు పైబడి గిరాకీ ఉండటంతో తెలంగాణ నుండి ఖాళీ ట్రక్కులు తెచ్చుకుని ప్రభుత్వ ఇసుకను మార్చుకుంటున్నారు. అందుకు తెలంగాణ ట్రాక్టర్లకు 2,500 రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. గ్రామ చోట నాయకులను అడ్డుపెట్టుకుని వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రెండు మండలాల్లో ఉన్న మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖలు ఈ ఘటనలు తెలిసినా కూడా నోరు మెరపడం లేదనే ఆరోపణలున్నాయి. కాసుల వర్షం కురిపిస్తున్న ఉచిత ఇసుక రాష్ట్ర సరిహద్దు దాటుతున్న అధికారులకి, నాయకులకి అక్రమార్కులు ఇస్తున్న ముడుపులపై ముఖ్యమంత్రి స్వయంగా విచారణ చేపట్టి ఉచిత ఇసుక రాష్ట్రం తరలి వెళ్లకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మానస చూసుకుంటా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా ఇసుక అనేది రవాణా అవుతుంది. దీనివల్ల రాష్ట్రానికి చెందవలసిన సంపద అనేది పక్క రాష్ట్రాలకు అనేది కొనుక్కోవడం కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే మున్నేరు నది ప్రతివాహ ప్రాంతం ఉందో అక్కడ కృష్ణా నదిలో మంచి ఇసుక అనేది లభ్యమవుతుంది. ఇది కట్టడాలకు కానీ దేనికైనా సరే ఉపయోగపడే ఇసుకగా కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ ఉన్న ఇసుకకి ఎంత రేట్ అయినా పెట్టి పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే కొనుక్కునే విధానం ఉంది. అదే ఆసరాగా తీసుకుని ఇక్కడ దొరికే ఇసుకని పక్క రాష్ట్రాలకి తరలించే విధానాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో దొరికే ఇసుకని చోటా నాయకులు కానీ కనుసన్నల్లో నడుస్తుందని కూడా చెప్పొచ్చు. దీన్నంతటికి పర్యవేక్షించాల్సినటువంటి రెవెన్యూ కానీ అటు పోలీస్ వ్యవస్థ కానీ ఎవరో కూడా పట్టించుకోకుండా కాసులు కక్కుర్తిపడి ఈ యొక్క దందాన్ని అయితే చూస్తూ అట్లా ఊరుకుంటే పరిస్థితి అయితే చూడొచ్చు. పక్క రాష్ట్రాల నుంచి ఏదైతే తెలంగాణ ప్రాంతం నుంచి చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టులు కూడా దాడిచ్చి ట్రాక్టర్కి 2,500 అద్దెకి తీసుకొచ్చి ఇక్కడ ఇసుకని నింపి దాన్ని మరలా తెలంగాణకి తీసుకెళ్ళి అక్కడ 10,000 రూపాయలకి అమ్మే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే సామాన్యులకు అందుబాటులో ఉండాలని కూడా ఏపీ గవర్నమెంట్ ఉచిత ఇసుకను తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరైతే ఇసుకను లబ్ధి చేకూర్చుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి దక్కకుండా ఇసుకను ఇక్కడ కృత్రిమంగా కొరత సృష్టించడం వల్ల ఇటు భవన కార్మికులకు కానీ ఎవరు కానీ సహించే పరిస్థితి ఉండదు. దాంతో ఇక్కడ నిరసన అయితే వ్యక్తమవుతుంది. ఇదంతా కూడా చూసి ప్రజలైతే కోరుకుంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోని దీని అంతటికీ విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇక్కడ చోట నాయకులు వారి పేరు చెప్పుకుని ఇక్కడ నుంచి ఇసుకనైతే తరలించుకుపోతూ ఉన్నారు. మున్నేరులో అయితే ఆ ప్రాంతంలో ఇసుక అనేది తగ్గడం అలాగే భూగర్భ జలాలు ఇసుకని ఎక్కువగా తీయటం వల్ల అవసరానికి మించి తీయటం వల్ల కూడా భూగర్భ జలాలు ఇంకిపోతాయి, నదీ జలాలు. దీనివల్ల కృత్రిమంగా ఏదైతే వాటర్ తర్వాత బోర్లకి అందాల్సిన వాటర్ కూడా తగ్గిపోద్ది. ఎంతవైతే అవసరం ఉంటుంది అంతే తీసుకోవాలి. అది కాకుండా ఏపీకి చెందవలసిన సంపద అనేది పక్క రాష్ట్రాలకి తీసుకెళ్లిపోవటం, ఇక్కడ కట్టుకోవాల్సిన ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇస్తుందో ఆ ఇసుకను కూడా పక్క రాష్ట్రాలకు తరలించుకోవడంలో కూడా ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రజలైతే నిరసన వ్యక్తం చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మానస అయితే ప్రవీణ్ చెప్పండి, అంటే అక్రమ ఇసుకకు సంబంధించి చాలా రోజుల నుండి మనం వింటూనే ఉన్నాము. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కానీ, మైనింగ్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఎందుకింత చర్యలు తీసుకోకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు? అంటే వీళ్ళ అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మనసు మనం చూసుకుంటూ ఉంటే దీన్ని పర్యవేక్షించడానికి అధికారులు అటు రెవెన్యూ వ్యవస్థ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ కొంత సమన్వయ లోపం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఏ ప్రాంతంలో అయితే ఇసుకని రవాణా చేస్తున్నారో అక్రమంగా ఆ దారులు ఏదైతే ఇసుక పాయింట్లు ఉంటున్నాయో ఆ రీచ్ల దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎంత ఇసుక డంప్ అవుతుంది, ఎంత తీస్తున్నారు, ఏ ప్రాంతంలో తీస్తున్నారు, ఇవన్నీ కూడా కొంతవరకు రికార్డులో లేకుండా ఎక్కువగా అర్ధరాత్రి
టైంలో కూడా తీయటం వల్ల అక్కడ సీసీ కెమెరాల నిఘా కొరవడటం, అలాగే గ్రామ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఏదైతే ఇసుకను పక్క రాష్ట్రాలకు చెందిన ట్రాక్టర్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు అనుసరణలో జరుగుతూ ఉంది. కొంతవరకు నిఘా అనేది కొరవైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు కొంతవరకు దీన్ని చూసి చూడనట్టు వదిలేయటము, అలాగే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఇసుక అనేది కొరవడటం, అక్కడ గ్రామస్తుల్లో అయితే ఈ నిరసన అయితే వ్యక్తమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇసుకని ఎక్కువగా తీస్తున్నారో ఆ యొక్క విధానాన్ని అలాగే కొనసాగిస్తే ఏదైతే భూగర్భ జలాలు అంతరించిపోతాయి. దీనివల్ల తర్వాత వర్షాభావ పరిస్థితులు ఇవన్నీ కూడా తలెత్తుతాయి. కాబట్టి వచ్చే ఇసుకని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కల్పించుకుని ఆ ప్రాంతంలో ఇసుక అనేది వాడుతూ ఉంటే ఇక్కడ భవన నిర్మాణాలకి కావాల్సినంత వరకే ఉపయోగించుకుంటా ఉంటే ఉపయోగం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ ను ఉపయోగించుకుని ఏదైతే చోటా నాయకులు వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో నుంచి తరలించిపోతున్నారు. తెలంగాణకి వెళ్ళాలంటే చెక్ పోస్టులు ఉంటే ఆ చెక్ పోస్ట్ అధికారులు ఆ చెక్ పోస్టులు కూడా దాటిస్తున్నారంటే వీళ్ళు ఎంతవరకు వాళ్ళు మేనేజ్ చేశారని కూడా తెలుస్తూ ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.